ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను చంద్రశేఖర్ గారు, శ్రీమతి చంద్రశేఖర్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చి మరియు చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని భగవంతుడు ప్రార్థిస్తూ మరియు చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుడు ప్రార్థిస్తూ మరియు చంద్రశేఖర్ గారికి మరియు శ్రీమతి చంద్రశేఖర్ గారికి మరియు రవి గారికి, శ్రీమతి రవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్ శుభాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్ శుభాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యత ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ చంద్రశేఖర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్, మడత కాజా, రైసు, వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. మోషన్స్ అవుతున్నాయి.